అనంతపూర్కి ఈరోజు మీ ముందుకు రావడానికి కారణాలు 3. మొదటిది రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగం, మైక్రోసాఫ్ట్. రెండవది రాయలసీమలో ఉన్నటువంటి పేదరికం, ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ. మూడవది రాయలసీమలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ 3 విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమలో భయంకరంగా ఉంది. కన్నీళ్ళు, ఆవేదన, కడుపు మంట, చాలా వింటే చాలా బాధాకరంగా ఉంది. బిడ్డలు ఎంటెక్లు చదివారు, కంప్యూటర్లు చదివారు, బిఏలు ఎంఏలు చదివి ఇళ్లల్లో ఖాళీగా ఉన్నారు. కూలికి పోలేరు. తల్లిదండ్రులు పెట్టే అంత ముద్ద తింటూ సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా 75 సంవత్సరాలు దాదాపుగా దాటేసింది. మరి ఈ పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాల నుంచి 7 ముఖ్యమంత్రులు వచ్చారు. దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించారు. పొద్దున్నే నేను బయలుదేరాను 6 గంటలకి తిరుపతిలో. దాదాపు 5 గంటల ప్రయాణంలో ఆ వైపు ఈ వైపు చూస్తూ వచ్చాను. రాయలసీమ మొత్తం నాకేమీ కనపడలేదు. మంచి రాళ్ళు కనపడ్డాయి, అక్కడక్కడ చింత చెట్లు కనపడ్డాయి, చింతపండు చెట్లు తప్పించి నాకేమీ కనపడలేదు. నేమ్ బోర్డులు కనపడ్డాయి, లేదనంటే మేము వేయించిన ఒక రోడ్డు ఒకటి కనపడ్డది తిరుపతి నుంచి అనంతపూర్ దాకా. ఏమి మరి అనంతపూర్ జిల్లా నుంచి 6 సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాకు ఆయన అంటే చాలా గౌరవం. నీలం సంజీవ్ రెడ్డి గారు ఏం చేశాడు అనంతపూర్కి 6 సంవత్సరాల్లోనంటే నాకైతే ఏం కనపడలేదు, కంటికి కనపడలేదు. మరి పక్క జిల్లా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాదాపు 15 సంవత్సరాలు. మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ఏమి చేశాడు అని అంటే నాకైతే ఏమి కనపడటం లేదు. మాటలు తప్పించి బనకచెర్ల అంటాడు, పోలవరం అంటాడు, వింటాడు, అంటాడు, అంతే. ఏమి జరిగింది? 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి? 0. చెప్పక తప్పదు. మరి పక్కనే కిరణ్ కుమార్ రెడ్డి మా జిల్లా నుంచే వచ్చాడు. 3 సంవత్సరాలు మాటలతోనే గడిపేశాడు. మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం దాదాపుగా 11 సంవత్సరాలు పరిపాలించారు. వారు ఏం చేశారు రాయలసీమకి? ఏదైనా చెప్పొచ్చు. ఏమీ నాకు కనపడలేదు. ఆర్థికంగా బాగా ఎదిగారు రాయలసీమ జిల్లాల్లో ఈ 2 కుటుంబాలు. చంద్రబాబు నాయుడు కుటుంబం, రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఈ 2 కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగాయి, అనుమానం లేదు. నాకేం బాధ లేదు, సంతోషం. పోనీ ఏమైతే అయింది. మరి
పక్కనే కర్నూలు జిల్లా నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు, సంజీవయ్య 2 సంవత్సరాలు అయిపోయింది. మరి 40 సంవత్సరాల్లో 7 ముఖ్యమంత్రులు రాయలసీమకు ఏం చేశారు అని అంటే చెప్పుకునే దానికి ఏమీ కనపడటం లేదు. హైదరాబాద్లో చేశామంటారు, అక్కడ చేశాం, ఇక్కడ చేశాం. మరి నిరుద్యోగుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది, చెప్పుకోలేకపోతున్నారు. మరి ఈ మధ్య గంజాయి అని, అదని, ఇదని వీటికి అలవాట్లు అయిపోతున్నారు. కారణం వాళ్ళల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ వల్ల ఈ వ్యాపకాల్లోకి వెళ్తూ ఉన్నారు. చాలా దారుణంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను అనంతపూర్ రావడానికి ముఖ్యమైన కారణం, అనంతపూర్ జిల్లాలో పుట్టినటువంటి ఒక మహానుభావుడు, నాకు మంచి స్నేహితుడు, బిఎన్ యుగంధర్. ఇక్కడి నుంచి రాయి సిరేస్తే తాడిపత్రిలో పడుతుంది. తాడిపత్రి దగ్గర ఒక చిన్న గ్రామంలో నుంచి పుట్టాడు బిఎన్ యుగంధర్. ఐఏఎస్ అధికారి అయ్యాడు. మరి బిఎన్ యుగంధర్ గారు రాజంపేటలో పెళ్లి చేసుకున్నాడు. ఈ కుటుంబంలో ఈ భార్య భర్తలకు పుట్టినటువంటి బిడ్డే సత్యనాదెళ్ళ, రాయలసీమ ముద్దు బిడ్డ. 7 ముఖ్యమంత్రులు చేయలేంది చేయగలిగినటువంటి బిడ్డ రాయలసీమలో పుట్టాడు. తాడిపత్రి పక్కన ఒక తండ్రి, పక్కనే అక్కడ రాజంపేటలో తల్లి. వీళ్ళకు పుట్టినటువంటి బిడ్డ మొన్న ఢిల్లీకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అయ్యా, నేను పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నాను, ట్రంప్ ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నాడు, ఒక దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద ఆయనకు. ఢిల్లీలో ఉన్న పెద్ద ఆయన చెప్పగానే ఢిల్లీలో పెద్ద ఆయనకు మనసు పడ్డది, వరే రే 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 దీన్ని మనం గుజరాత్కి ఎత్తుకొని పోవాలని మనసులో పడ్డది. మార్గాలు ఎత్తుకుతున్నాడు, అన్ని రకాలుగా ప్రిపరేషన్స్లో ఉన్నాడు ఢిల్లీలో పెద్ద ఆయన. మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి నాయకుడే కాదు, ప్రతి నిరుద్యోగే కాదు, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మన ప్రాంతం రాయలసీమ అంటే మరి రాళ్లసీమ అంటారు. రాళ్లసీమను రతనాల సీమ చేసుకునేదానికి ఇది ఒక్కటే మార్గం. ఈ 70 సంవత్సరాల్లో ఇంత తప్ప ఏది లేదు. నేను ఈరోజు అనంతపూర్ నుంచి చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డకు నేను తెలియజేస్తున్నాను. ఎక్కడున్నావో నాకు తెలీదు. నేను చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తప్పనిసరిగా రాయలసీమలోనే పెట్టించాలి, తప్పదు అన్నట్టు కనపడతా ఉంది. 3 పూటల్లో కనీసం ఒక పూట తింటే ఎక్కువ, రెండో పూట ఎక్కువ. చాలా భయంకరంగా ఉంది రాయలసీమలో పేదరికం. ఏం చేసేదానికి ఏం పని లేదు, ఏం చేయాలా? అందుకొరకే ఆలోచించి మరి నేను చెప్పక తప్పదు. చాలామంది ఏదేదో చెప్తుంటారు. ఒక కమ్యూనిస్టు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ నాకు చాలా దగ్గర సన్నిహితుడు. ఆయన మనసులో పడ్డది పేదవాళ్ళకి ఏమైనా చెయ్యాలి, చేసి తీరాలని. 8 మరి 3 మూర్తి లేన్లో ఉండేవాడు ఆయన. ప్రకాష్ కరాత్కి, సీతారాం యేచూర్లకి గురువు గారు. ఆయన మనసులో పడ్డది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఇచ్చినటువంటి సలహా ఉపాధి హామీ పథకం. నేను ఆ సమయంలో నాకున్న సాన్నిహిత్యంతో నేను చెప్పాను, ఈ ఉపాధి హామీ వద్దు, తలా 2 బరిగుడ్లు పట్టిస్తే మరి మిల్క్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ లాగా వైట్ రెవల్యూషన్ వస్తుంది అని నేను చెప్తే
పక్కన పెట్టాడు ప్రకాష్ కరాత్ గారు. ఆ జాబ్ ఇంకా ప్రధానమంత్రి గారి ఆఫీసులో నేను రాసిన జాబ్ ఉంది. ప్రతి ఇంటికి 2 పశువులు సంవత్సరానికి పట్టిద్దామని అంటే ఒప్పుకోలేదు. ఉపాధి హామీయే పెట్టాలి అన్నారు. మరి ఉపాధి హామీ వల్ల పేదవాళ్లలో కొంత మార్పు వచ్చింది, ఆర్థికంగా కొంత మార్పు వచ్చింది. మరి సంవత్సరంలో 100 రోజులు 150 రోజులు కూలీ చేసుకున్నారు. కూలీ రేట్లు కూడా గ్రామాల్లో పెరిగాయి. అంతకుముందు 100 రూపాయలు ఉన్నది, ఈరోజు కూలీ రేట్లు పెరిగాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మార్పు వచ్చింది. దాని పేరు మీద మహాత్మా గాంధీ గారి పేరు మీద ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఉపాధి హామీ పథకాన్ని పెట్టడం జరిగింది. దాన్ని మొన్న చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసేటువంటి భారతీయ జనతా పార్టీ దీన్ని మహాత్మా గాంధీ గొంతు కోసేశారు. తప్పది, పాపం, దేశ ద్రోహం అంటాను దాన్ని. ఉపాధి హామీ పథకాన్ని ఆపడం తప్పు. అంతేకాదు, అంతకుముందు 100% కేంద్రం నుంచి డబ్బు వచ్చేది ఉపాధి హామీకి. 60% ఇస్తూ 40% రాష్ట్ర ప్రభుత్వాలను పెట్టమని చెప్పడం దుర్మార్గం, ద్రోహం, పేదలకు చేసే ద్రోహం. దీన్ని నేను ఖండిస్తున్నా. వెంటనే కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరే పెట్టాలి. యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా సోనియా గాంధీలు తీసుకొచ్చిన పథకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ, మూడో విషయం, తిరుపతి పెద్ద పుణ్యక్షేత్రం. నేను తిరుపతిలో నిన్నున్న వేల మంది వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నాం. మరి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. ఏమి ఈ వెంకటేశ్వర స్వామి తిరుపతికే ఎందుకు వచ్చాడు, రాయలసీమకే ఎందుకు వచ్చాడు? ఏమి హరిద్వార్లో ఉండొచ్చు, లేకపోతే బెనారస్లో ఉండొచ్చు. ఆయన అనుకుంటే ఎక్కడైనా ఎందుకు రాయలసీమకే వచ్చాడనంటే ఇది పేదవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఆయనకు వచ్చాడు అక్కడికి. మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగా ప్రసిద్ధి చెందింది, బాగా పైకి వచ్చింది. వచ్చినటువంటి పుణ్యక్షేత్రంలో మరి బంగారు నిల్వలు ఉన్నాయి. 100 కిలోల బంగారు ఉంది ఈరోజు. ఒకప్పుడు మరి సవర బంగారు 5,000 ఉండేది, ఈరోజు 1,30,000 దాటింది. ఎంత బంగారు ఉందని నేను 7 రోజుల నాడు అడిగాను. బయట లెక్కలు చెప్పాలి, చెప్పి తీరాలని. ఇది దాదాపుగా 7వ రోజు రేపో ఎల్లుండో రాబోతుంది. నేను ఇక్కడి నుంచి అనంతపూర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అనిల్ సింఘాల్కి చెప్తున్నారు, వెంటనే ఎంత బంగారు నిలువలు ఉన్నాయి, ఎక్కడ పెట్టారు, ఏ పద్ధతిలో ఉందని తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తూ, మరి అక్కడ ఉన్నటువంటి భూములు, మరి తిరుమలలో ఉన్నటువంటి భూములు మరి కార్పొరేట్లకే ఇస్తున్నారు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఆ ప్రాంతం పచ్చగా ఉన్నటువంటి ప్రాంతం. ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ యాక్ట్ వల్ల మరి రాళ్లల్లో ఉన్నా కూడా బాగా పచ్చగా ఉంది. దాన్ని కార్పొరేట్లకు ల్యాండ్లు ఇస్తున్నారు. మొన్నే ఒబెరాయ్ అనే వాళ్ళకు కూడా చాలా భూములు ఇచ్చారు, విలువైన భూములు ఇవ్వడాన్ని నేను ఖండిస్తూ, రాయలసీమ బిడ్డలకే అక్కడ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని దాదాపు 5,000 ఉద్యోగాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలకే అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగదని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.